జీవితంలో నేను అనుకోకుండా నా ప్రమేయం లేకుండా కొన్ని నాకు తెలియకుండా జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ది ఏదైతే స్కూల్లో 6 to 10 చదువుకున్నానో, ఈ మామిడి చెట్టు కింద కూర్చొని ఆటలాడుకున్నాను. అదే స్కూల్లో నా రిటైర్మెంట్ ఫంక్షన్ ముందు 15 రోజుల ముందు నేను ఈ విధంగా సన్మానం పొందుతాను. ఆ జీవితంలో మర్చిపోలేనటువంటి ఆ తర్వాత మాకు చండ్రేడు సొంత ఉన్నది. అక్కడి నుంచి ఆడుతూ పాడుతూ నడుచుకుంటూ ఈ స్కూల్కి వచ్చారు. 8th క్లాస్ వచ్చినప్పటికీ పాటపాడు అనివార్య కారణాల వల్ల మకాం మార్చవలసి వచ్చింది. దాన్ని నా పుట్టినరోజు మార్చి 3వ తారీఖు, రికార్డులో మాత్రం 15 ఉంటుంది. ఆ రోజు ఎందుకో సెలవు ఇచ్చి నాతో పాటుగా చదువుకున్నటువంటి నా ఫ్రెండ్ సెలవు ఇచ్చారని చెప్పేసి చేలోకి వెళ్ళి 6 కారణంగా అబ్బాయి చనిపోవడం జరిగింది. అది నా జీవితంలో నా పుట్టినరోజు వచ్చిన వెంటనే నా మిత్రుడు కనపడతా ఉంటాడు. ఆ కుర్రోడి పేరు శాస్త్రిరావు. అలాగే తర్వాత చాలామంది ఛాలెంజింగ్గా తీసుకున్నాను ఏదైనా సరే. నేను ఇంటీరియర్ ప్లేస్కి రాజమండ్రికి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ ఫిట్టింగ్ ఇంజత్లో పనిచేశాను. అక్కడి నుంచి నాకు తెలియదు, ఎయిడెడ్ స్కూలు మా మేడం గారికి ఉద్యోగరీత్యా నేను దుచ్చత్తనే ఊరెళ్ళాను. అది చాలా చారిత్రక నేపథ్యం ఉన్న ఊరిని తర్వాత తెలిసింది. అక్కడ 25 years మా మేడం గారు నేను కలిసి పనిచేసాను. స్కూల్ని ఎయిడెడ్ స్కూల్ని ఎంపీపీ స్కూల్గా మార్చాను. ఈరోజు ఆ ఊరంతా కూడా నాకు మేడం గారికి స్టూడెంట్స్. ఆ ఊరు ఎడ్యుకేషన్ విషయంలో కానీ అదేంటంటే